భర్తమయ్యి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. యేసయ్య కేకలు విని తన్ని పిలిచేంత వరకు కూడా అక్కడ ఎంతమంది ఊరుకుండు కేకల వెయ్యొద్దని అంటూ ఉన్నా కానీ వారి మాటలు పట్టించుకోకుండా యేసయ్య తన్ని దగ్గరికి రమ్మని పిలిచేంత వరకు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తూనే ఉన్నాడు. ఆ కేకలు విన్న యేసయ్య ఇదిగో భర్తమైన దగ్గరికి రమ్మని చెప్పి నీకేం కావాలని అడిగాడు. వెంటనే భర్తమై అడిగాడండి, నాకు చూపు కావాలి ప్రభువా అని. దేవుడు తనకి చూపునిచ్చిన తర్వాత దేవుని విడిచి వెళ్ళిపోలేదు. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవునితోనే వెళ్ళాడు. కాబట్టి నీ సమస్య తీరేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానొద్దు. ఎంతమంది విరోధులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, నిందిస్తున్న, అవమానపరుస్తూ ఉన్నా కానీ సహిస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిశ్చయముగా భర్తమైన కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు. నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నీకు కూడా వెలుగు దయచేస్తాడు. ప్రతి సమస్య గొప్ప విడుదల ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆలస్యం చేసిన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి నీ విషయంలో కూడా ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా సందేహించుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన